జిల్లాలోని కట్టమైసమ్మ దేవాలయం దగ్గర నిన్న గుర్తు తెలియనటువంటి వ్యక్తి మల విసర్జన చేశారు. దీంతో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇలా చేయడం ఏంటంటూ కూడా నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ఆలయాన్ని మొత్తం కూడా ఆధీనం తీసుకొని భారీగా పహారా కాస్తున్న ప్రస్తుతంతో పాటు కొంతమంది భక్తులు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేశారంటూ కూడా అంటున్నారు. అసలు ఈ ఘటన పైన ఏమంటారు? భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఒకటే అనే భావనతోనే ఇప్పటిదాకా మేము అందరం బతుకుతున్నాం, అట్లనే కొనసాగించినాం. ఎప్పుడైతే దేశ నలుమూలల హిందువుల మీద ఈ ముస్లింల దాడులు అనేకం మనం చూసినాం. గతంలో హిందువుల మీద దాడులే నుంచి దేవాలయాల మీద దాడుల దాకా పోయింది. మనం ఇదే తెలంగాణ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఒక 3 ఏళ్ల నుంచి, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ తెలంగాణ ప్రాంతంలో హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద దాడులు అధికమైపోయినాయి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని వాళ్ళని ఇంకా రెచ్చగొట్టినట్టు చేసి, కాముగా ఉన్న ముస్లింలు కూడా ఇలా రెచ్చిపోయి హిందువుల మీద, హిందూ దేవుల మీద, హిందూ దేవాలయాల మీద కావాలని దాడికి దిగి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఈ ప్రభుత్వం మాదే, ఈ ప్రభుత్వం మాకు వంతబడుతుంది, ఈ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో కావాలని దాడులు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. హిందూ సమాజం అన్నీ గమనిస్తూనే ఉన్నది. గతంలో సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయం దగ్గర అయింది. గతంలో అమ్మవారిని ఎక్కడో మండపం పెడితే అక్కడ అయింది. వినాయక మండపం దగ్గర పెడితే కూడా అక్కడ జరిగింది. ఎక్కడ జరిగినా కానీ పోలీసులు తెలివిగా వాడు పిచ్చోడు, వాడు పిచ్చిలోతో ఇట్లా చేసిందని చెప్పి వాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు కూడా ఈ విషయంలో కూడా ఈ సఫిల్ కూడా కట్టమైసమ్మ గుడి ఆలయం దగ్గర కూడా ఏదైతే అన్యమతస్థుడు టోపీ పెట్టుకొని మా ఉద్దేశపూర్వకంగా ఇలా గుడికి మొత్తం లాక్ ఉన్నాయి. ఆ లాక్ ఉన్నది కారణంగా వాడు మీదికి రాలేదు. ఒకవేళ లాకు లేకపోతే వాడు మీదకి వచ్చి అమ్మవారిని కూడా ఏమైనా చేస్తుండే, లేకపోతే దొంగతనం చేస్తుండే, ఇంకేమైనా చేస్తుండేవాడు. కానీ లాక్కున్న కారణంగా వాడు కావాలని ఆడ మల విసర్జన చేసి అపవిత్రం చేసిండు. ముఖ్యంగా ఇదే విషయంలో మేము పోలీసులకు కూడా తెలియజేయడమైంది. దేవాలయాల ప్రాంగణంలో ఏ అన్యమతస్థుడు, అది ముస్లిమే కానీ, క్రిస్టియనే కానీ, పండ్లే కానీ, కూరగాయలే కానీ, పూలే కానీ అమ్మొద్దని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. వాడిని రౌడీ షీట్ బుక్ చేయాలి, వాడు సమాజంలో తిరగకుండా వాడిని లోపటేయాలా. వాస్తవానికి ఇది తెలిసే జరుగుతుందండి. మొన్న కూడా మేము ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది? ముత్యాలమ్మ టెంపుల్ మీద జరిగినప్పుడు వాడు ఒక మత సంస్థకు సంబంధించిన దాంట్లోకి బయటికి వచ్చి మరి వాడు ఉన్మాదిగా మారి ఆ పని చేశాడు. మొన్న రాంపల్లిలో కూడా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మొన్న శంషాబాద్లో నవగ్రహాలను ధ్వంసం చేశారు. మొన్న బోయిన్పల్లి మన బాలనగర్ సైడ్ కూడా అమ్మవారి యొక్క ఇది కావాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు. దయచేసి మొన్న అసౌద్దీన్ ఓవైసీ గారు ఒకటి ఇచ్చారు. రాజ్యాంగంలో ఏ మతానికి సంబంధించినోడైనా కానీ భారత రాజ్యాంగంలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, పాకిస్తాన్లో ఓన్లీ ఒక ముస్లిమే కావచ్చు, కానీ భారతదేశంలో ఎవరైనా చేయవచ్చు. అది రాబోయే రోజులలో హిజాబ్ కట్టుకున్న మహిళ ప్రధానమంత్రి భారతదేశంకి అవుతుంది అన్న తర్వాత ఇంకా దాడులు పెరిగిపోయినాయి. అంటే రాబోయే రోజులలో భారతదేశాన్ని ఇస్లాం దేశంగా ప్రకటించాలని చెప్పేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ నడుస్తుంది. ఇక్కడున్న కొన్ని విద్యా సంస్థలు ఆ మతానికి సంబంధించిన విద్యా సంస్థలలో ఉగ్రవాదులుగా మారుస్తున్నారు పిల్లలని. దేవుళ్ళ యొక్క గుళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నా, హిందూ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న రాత్రి జరిగి 24 గంటలు కావస్తుంది, ఈరోజు రాత్రి అయితే 24 గంటలు. ఇప్పటిదాకా మల్కాయిలకు సంబంధించి ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఈరోజు ఈ పీరమైన దాడి జరిగిందని చెప్పి ఇప్పటిదాకా రాలేని పరిస్థితి. ఇంకెప్పుడు మేలుకుంటారు హిందువులారా? ఇంకెప్పుడు ప్రజాప్రతినిధులారా? ఇంకెప్పుడు మేలుకుంటారు మీరు? ఇప్పటికైనా మీరు మేలుకోకపోతే రాబోయే రోజులలో గుళ్ళు పరాల దేశంలో, భారతదేశంలో గుళ్ళు ఉంటుండే అని చెప్పేసి చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. ఇక లేవు. ఇప్పుడు కూడా మీరు మేలుకోకపోతే ఈ దేశము మరొకసారి ఇస్లాం దేశంగా మారే పరిస్థితి ఉందని చెప్పేసి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి తర్వాత ఒకవైపు అయ్యప్ప స్వాముల పైన కూడా కోడిగుడ్ల దాడి కూడా జరిగింది. ఇది దీని వెనక కాలం కుట్రపూరితంగా చేస్తున్నారా లేకుంటే ఏంటి? దీని వాళ్ళు కుట్ర కాదండి, ఒక ప్రణాళికబద్ధంగానే పోతున్నారు. వాళ్ళు ఓపెన్ గానే అంటున్నారు, మాకు ఈ దేశం మాది, ఇది మేము ఖచ్చితంగా బాబరు, హుమాయూను ఇదే విధంగా ఈ దేశాన్ని పరిపాలించడం ముస్లింలే పరిపాలించారని ఓపెన్ గానే చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా తగ్గట్లేదు. వాళ్ళు ఈ రోజు గిట ఇదే పరిస్థితి ఒక మస్జిద్కో ఇంకేదో మదర్సాకో జరిగి ఉంటే అక్కడున్న ప్రజాప్రతినిధులు ఇదేనా ఊకుంటుండేనా? ఇప్పటిదాకా అక్కడ స్థానిక కార్పొరేటర్, స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వచ్చేసి దేశవ్యాప్తంగా దీన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపెట్టేవారు. ఇప్పటిదాకా ఇక్కడ స్పందించలేదంట. అంటే మన ప్రజలు మేల్కోలేని పడుతున్నారు. మన ప్రజాప్రతినిధులు ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకోరి. అది రాష్ట్ర ప్రభుత్వము, అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఓటు బ్యాంక్ రాజకీయాలు మారరి. భారతీయులకు ఉన్నది ఒకే దేశము, అది భారతదేశము. ఈ విధంగా గిట్ట
బిడ్డ కుటుంబ సమేతంగా ఆడపిల్లలని చెల్లెలని అక్కలని తీసుకొని వచ్చే గుళ్ళోనే ఈ పరిస్థితి ఏర్పడితే రేపు ఎక్కడ పోవాలి హిందూ అనేటోడు, దేశంలో ఎక్కడ పోవాలి హిందూ అనేటోడు? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము, ఇకనైనా నువ్వు మేల్కొని ఈ గుళ్ళని పరిరక్షించకపోతే, ఈ సనాతన ధర్మాన్ని రక్షించకపోతే రాబోయే రోజులలో ఈ భారతదేశంలో హిందువులు ఉంటుండే అని చెప్పి కథలలో చెప్పుకోలేని పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. అంటే వరుసగా హిందూ దేవాలయాలపై దాడులకు ప్రభుత్వ వైఫల్యం అంటారు, ఏమంటారు దీనిపైన? ముఖ్యంగా ఏం జరుగుతుందమ్మా, ఇదొక మా వాళ్ళు చెప్పినట్టుగా ఇదొక పెద్ద కుట్ర జరుగుతుంది. ఉదాహరణకు చెప్తా, మా అయ్యప్ప స్వాములకు కూడా చెప్తా. అయ్యప్ప చరిత్ర ఎప్పటిదో ఆ కొత్తగా అందులో ఇంట్రొడ్యూస్ చేశారు ముస్లిం అని, అయ్యప్పకు వావర్ మిత్రుడని. నేను అయ్యప్పలందరూ కూడా ఈ మీడియా ద్వారాగా చెప్తున్నాను, అయ్యప్పలందరూ కూడా మాలేసుకొని వావర్ స్వామి దగ్గరికి పోవద్దు. వావరు ఇప్పడోడు, అయ్యప్ప ఎప్పటిదో. మనకంతా ఏం చేసిరంటే వాళ్ళు మనంతా మొత్తం హిందువులనంతా ఒక పిచ్చోళ్ళని తయారు చేసి అయ్యప్ప మిత్రుడు వావర్ దగ్గర పోవాలి. నేను కూడా గురుస్వామినే, నాకు తెలియనప్పుడు పోయినా. కానీ ఇప్పుడు అందరికీ నేనేం చెప్తున్నా, వావర్ స్వామి దగ్గరికి పోవద్దు. వాళ్ళంతా మొత్తం ఏం చేస్తారంటే ఒక విధంగా హిందువులను అందరినీ కూడా చేతగానోళ్ళకు దద్దమల్లాగా. కానీ హిందువులు గిట ఏకమైతే ఎవ్వడు కూడా ఏ దేశంలో కూడా ఎవ్వడు కూడా ఏం చేయలేడు చెప్తున్నా నేను. కాబట్టి చెప్తున్నా, ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగానే జరుగుతుంది. హిందువుల మీదనే అగత్యాలు జరుగుతున్నాయి, హిందూ దేవాలయం మీదనే జరుగుతున్నది. హిందువుల విగ్రహాలు ధ్వంసం చేయడము, హిందువుల మీద ఇవన్నీ అగత్యాలు జరుగుతున్నాయి. దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. మేమందరం కూడా హిందువులందరం ఏకమైతే ఏది ఏమైనా కూడా చేయగలుగుతాం మేము. జై శ్రీరామ్, జై భవానీ. ఈ ఘటనలన్నీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే జరుగుతున్నాయి, ఏమంటారు మీరు? ఈ ఖచ్చితంగా మత విద్వాంసాలు తెలియటానికే జరుగుతున్నాయి మేడం. ఎందుకంటే ఏదన్నా ఆపద వచ్చింది, ఏదైనా కష్టం వచ్చిందంటే దేవతకు వచ్చి చెప్పుకుంటాం. ఆ దేవుని గుళ్ళోనే, దేవతల గుళ్ళోనే ఇట్లా చేస్తే ఇది మత కావాలని మాత్రం చేస్తున్నారు. ఈ హిందూ ముస్లిం గొడవలు పెట్టాలని, హిందూ మత విశ్వాసాలు రేపొట్టాలని మొత్తం ఇలా చేస్తున్నారు మేడం. ఇది ఖచ్చితంగా మేము అందరం ఖండిస్తున్నాము. దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి జరగకుండా ఖచ్చితంగా తీసుకోవాలి స్వామి, ఖచ్చితంగా కఠినమైన శిక్ష తీసుకోవాలి. హిందూ దేవాలయాలపైన ఇలాంటి దాడులు ఆగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా వాళ్ళకి పీడీ యాక్ట్ పెట్టాలి. అసలు ఎక్కడ తిరగొద్దు, వాళ్ళు ఇక్కడ చుట్టుముట్టు ఆవరణలో ఎక్కడ పెట్టొద్దు కూడా. వాళ్ళు కూడా పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. మేము కట్టమేసామా అంటే మేము ఏమనుకుంటామంటే ప్రతి ఎక్కడ పోయినా ఎక్కడ తీర్థయాత్రలు పోయినా ఇక్కడ అమ్మవారు మొక్కంది ఏం పని జరగదు. ఇక్కడ మొక్కినాకనే మాకు అన్ని సక్సెస్ అవుతుంది. మేము అదేవిధంగా రాత్రి మేము మా ఎమ్మెల్యే గారికి మర్రి రాజశేఖర రెడ్డి చెప్పినప్పుడు అర్ధగంటలో ఇక్కడికి వస్తుందండి. మర్రి రాజశేఖర రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కూడా పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేశారు. మేము ఇప్పుడు వస్తున్నాండి, వచ్చినాక మాట్లాడతామండి. మదర్సాలలో అసలు ఏం జరుగుతుంది, మదర్సాలలో ఏం చెప్తున్నారు, మన చుట్టుపక్కల ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు, వాడు ఎవడు, మన ఆధార్ కార్డు ఏంది, వాడు అసలు మనోడేనా కాదా, మన దేశమోడా పక్క దేశమోడా, ఈ దేశంకి ఏ ఉద్దేశంతో వచ్చిండు, ఎందుకని ఇక్కడ ఏం చేస్తుండ అనేది ఇవన్నీ కూడా గమనించాలి. పోలీసులు నిజంగా మొద్దు నిద్రలు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం వైఫల్యమైంది. ఇది నిజంగా చెప్పాలంటే ఇది దేశంలో చాలా పెద్ద ఎత్తున ఒక బంగ్లాదేశ్లో జరిగేటట్టుగా అల్లర్లు సృష్టించడానికి వాళ్ళు ప్రీ ప్లాన్ ఉన్నారు. మాకు పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకుంటే మేము మా దగ్గరికి నుంచి తీసుకొని పోయి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అని ఈరోజు మధ్యాహ్నం దాకా టైం ఇచ్చారు. ఆ మధ్యాహ్నం లోపల టైం చేయకపోతే మేము ప్రతిదాడికి మాత్రం ఖచ్చితంగా చేస్తాం. మేము ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము. మాకు మధ్యాహ్నం వరకు ఆయన ఎవరు ఎక్కడ ఏంది వాళ్ళ రోహిణి ఎక్కడుందన్న ప్రత్యేకంగా ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. లేదు అని చెప్తే పెద్ద ఎత్తున ధర్నా చేసి మేము వాళ్ళ ప్రతిదాడులకు మద్దతు దిగుతాం. భారత్ మాతాకి జై. మొత్తం మీద కావాలని టార్గెటెడ్ గా హిందువులపైన దాడులు చేస్తున్నారంటూ కూడా నిన్న జరిగినటువంటి కట్టమైసమ్మ దేవాలయం దగ్గరికి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున చేరుకొని పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి మొత్తం అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి వాటికి తావు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకని ఇటు హిందూ సంఘాలు కావచ్చు, ఇటు హిందూ భావజాలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్క ఎవరిని కూడా అనుమతించకుండా ఇప్పటికే భక్తులకు మాత్రమే అలౌ చేస్తున్న భక్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలం దగ్గర మల విసర్జన చేసేది కావాలని టార్గెటెడ్ గా చేశారు. మొత్తం కూడా దీని వెనుక ప్రీ ప్లాన్ ఉంది. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. జ్ఞానేశ్వర్తో కలిసి శిల్పాటి హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.